ఈ పుస్తకం ఆదిలంతా కట్టి ఇంతకుముందే చెప్పినాను, అమ్మ అంటేనే అమృతానికి అర్పణకు మారు పేరు అమ్మ. అలా అమ్మతనం అంటే గోపి గారు ఏమంటారంటే, అమ్మకు అమ్మనై పుడితే తప్ప అమ్మ రుణాన్ని తీర్చుకోలేనంటారు. అలా అమ్మ రుణాన్ని తీర్చుకోలేనటువంటిది, కానీ ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి కొంత కూడా ఆప్యాయంగా ఉన్న అమ్మను మించిన దైవం లేదు అంటారు. అట్లాంటి దైవాన్ని గుర్తు చేసుకొని ఈ పుస్తకాన్ని ఈనాటి సందర్భంగా ఆవిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందని భావిస్తూ, అట్లాగే మరొక నిత్యం ఇంకా యాత్రా చరిత్రల్ని కొనసాగిస్తున్నాడు. మామూలుగా పరిశోధన చేస్తే డాక్టరేట్ తీసుకున్నాక వదిలేస్తారు, కానీ మా హరిదాస్ గారు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. అదే కోవలో, అదే బాటలో, అదే నడకలో, అదే తీరులో ఇప్పుడు సబ్బని వారు నా చార్ధామ్ యాత్ర ఎలా ఉంది, ఏముంది, విశేషాలేంటి, అలాగే ఈ భారతీయత ఏంటి, భారతీయత మూలాలు ఎక్కడున్నాయి, సంస్కృతి ఎక్కడుంది, అట్లాగే కవిత్వం, భావావేశం, ఆలోచన, అనుభవం ఇవన్నీ కలిస్తే ఒక పుస్తకం. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చినది వర్డ్స్. The words speaks about the not only ocean, the ocean is in the human being. So in the human being, the ocean is in the vivid type of nature. It may be happiness, it may be sadness, it may be empathy, it may be sympathy, or whatever it may be. So that which will be collected in the form of the words. The poem, so which was written, that book was The Silent Ocean. Book was written by our Sabani Lakshminarayana garu. He was previously worked as a English lecturer in English. So we give a big round of applause to our Sabani Lakshminarayana garu for giving this book to our world. ప్రపంచానికి పుస్తకానికి అందించినటువంటి సందర్భంలో వారికి మరొకసారి అభినందన తెలియజేద్దామండి. నిలిచి ఈనాటి కార్యక్రమానికి కూడా వారి సౌజన్య వదాన్యతను అందించడం మనందరికీ సంతోషకరంగా భావిస్తూ, పుస్తకాన్ని మౌన సముద్రాన్ని తెలుగు, ఇది ఇంతకుముందు మనం ఇంగ్లీష్లో చూసాము ద సైలెంట్ ఓషియన్ అని, దీని తెలుగు అనువాదాన్ని, అనువాదం కాదు, ఇదే మొదటి సృజన, దీని తర్వాతనే అనువాదం అయింది. మొట్టమొదట మౌన సముద్రం వచ్చిన తర్వాతనే దాన్ని ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. మొట్టమొదటి ఈ మౌన సముద్రాన్ని చాలా చక్కని, మీరు ఒకసారి దాన్ని చూడండి. సముద్రం ఏం చేస్తుంది అంటే, సిద్ధారెడ్డి గారు ఒక మాట చెప్తారు, తుపాకీని మీరు వేలాడదీసితే, మొలకు వేలాడదీస్తే అది సైలెంట్గా ఉంటుంది, తీసినప్పుడు తెస్తుంది దాని ఘనత. సముద్రం చూసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కెరటం లేచినప్పుడు చూడండి దానిలో ఉన్న పటిమాట. అట్లాంటి గొప్పతనాన్ని, సముద్రం యొక్క గొప్పతనాన్ని, సముద్రంలో ఉన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక విషయాలు, విషయాంతర్గతమైనటువంటి ఒక విషయాలు, మనిషిలో ఉన్నటువంటి ఒక ఆత్మీయత కావచ్చు, లేకపోతే ఉద్వేగం కావచ్చు, ఉద్విగ్నం కావచ్చు, ఆనందం కావచ్చు, ఇలా నవరసాల్ని కూడా తనలో ఇమిడించుకొని మరి ఆ మౌన సముద్రం ద్వారా వ్యక్తికి అభివ్యక్తి జరిగింది.